హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 1. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అప్పుడు నీళ్లు చల్లకూడదు. 2. నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి, లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. 3. ఇంటి ముందు ముగ్గు లేకుండా, నుదుటన బొట్టు లేకుండా పూజ చేయకూడదు. అలాగే జుట్టు విరబోసుకొని కూడా పూజ చేయకూడదు. 4. విడిచిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు జాడించిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. 5. ఇల్లు ఊడ్చే చీపురు అస్సలు నిల్చోబెట్టకూడదు. 6. వంటగదిలో వాడిన మసిబట్టలను సాయంత్రం 6 దాటాక ఉతకకూడదు. 7. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు, గొడవలు పడకూడదు. ఆ సమయం ప్రదోషకాలం. ధ్యానం, పూజ మంచి ఫలితం ఇస్తుంది. 8. పూజా గదిలో ఒకే రూపానికి సంబంధించిన విగ్రహాలు ఉండకూడదు. 2. లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి. 9. వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకోకూడదు. మీ పెద్దల నుండి ఆనవాయితీలు వదలకూడదు. 16. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. 11. ఒక కుంది దీపం పెట్టేవాళ్ళు 3 వత్తులు వేయాలి. 2 లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవారు 2 వత్తులు వేస్తే సరిపోతుంది. 12. రోజువారీ దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు, కానీ వ్రతము, నోము, దీక్ష, పరిహారాల సమయంలో దీపారాధన నూనె అని మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకుండా నువ్వుల నూనె, ఆవ నూనె, స్తోమత లేకపోతే ఆముదం, కొబ్బరి నూనె తెచ్చుకోండి, కానీ కల్తీ నూనె వాడకండి. 13. పూజలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకూడదు, తప్పకుండా తినాలి. 14. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి, అవి శని స్థానాలు. 15. పొద్దు పోయాక పెరుగు, ఊరగాయలు, మిరప్పొడి ఎవ్వరికీ ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి, ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు. 16. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి. 17. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. 18. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి, నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. 19. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజా గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. పూజా ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. 20. సాయంత్రం 6 దాటాక చెట్టు నుండి పూలు కోయకూడదు, ఎందుకంటే మొక్కలు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి. 21. ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి. తోట ఉంటే తోటలోనే ఉంచండి. తమలపాకు గౌరమ్మ తల్లితో సమానం. మైలో గాలి తగలకూడదు. 22. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉండకూడదు. 23. తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు. ఆడవారు అస్సలు నీళ్లు పోయకూడదు. పొద్దుపోయాక నీరు పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి. 24. దేవాలయంలో పూజించే విధంగా కానీ, గుడిలో కానీ ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి. గృహంలో ఫ్లూటు ఊదుతున్న కృష్ణుడి విగ్రహం ఉండకూడదు. ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే మంచిది. 25. ఇంటికి వచ్చిన సుమంగలికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. 26. రాత్రిపూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాళిబొట్టులో దేవతా విగ్రహాలు వేసుకోకూడదు. పిన్నీసులు వేయకూడదు. దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి. 27. అపశకునాలు మాట్లాడకూడదు. తథాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. 28. వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు, నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తలదువ్వడం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు. 29. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి కొద్దిగా పసుపు వేసి దీపం పెడితే ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. 30. విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. 31. స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం. 32. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. 33. ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు.
34 భోజనం చేస్తున్న సమయంలో ఎవ్వరిని తిట్టకూడదు. 35 స్నానం చేసి విడిచిన బట్టలు మళ్ళీ వేసుకోకూడదు. 36 మంగళవారం శుక్రవారం గోర్లు కత్తిరించుకోకూడదు. 37 వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు. 38 ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి గుమ్మం నుండి ఇంట్లోకి వస్తుంది. ఆ సమయంలో ఇంటి ముందు చెప్పులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకే గుమ్మానికి ఎదురుగా అస్సలు చెప్పులు వాడకూడదు, ఉంచకూడదు. 39 ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు డబ్బాలో పెట్టిన తర్వాత బీరువాలో పెట్టాలి. 40 జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. ఇలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుంది. 41 రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు. అమావాస్య నాడు తలకు నూనె పెట్టకూడదు. అలాగే అమావాస్య రోజు తప్పనిసరిగా తల స్నానం చేయాలి. 42 ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు, దేవాలయంలో మాత్రమే పెట్టాలి. 43 శుక్రవారం స్త్రీలు తల స్నానం చేయకూడదు. 44 ఆడపిల్లలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఏ వస్తువులను తీసుకెళ్లకూడదో చూద్దాం. 45 చింతకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి పుట్టింటి నుంచి తీసుకురాకూడదు. ఇలా తీసుకురావడం వల్ల పుట్టింటి నుండి లక్ష్మీదేవి మన ఇంటికి తీసుకొచ్చినట్లు అవుతుంది. తద్వారా పుట్టింటి సంపద తగ్గిపోతుంది. 46 నల్ల బట్టలు, నూనె, అద్దం వంటి వస్తువులు పుట్టింటి నుంచి అస్సలు పట్టుకెళ్ళకూడదు. 47 ఇల్లు ఉడ్చే చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి తీసుకెళ్లడం వల్ల పుట్టింటి వారు పేదరికంలో పడతారు అనే విషయాన్ని గమనించాలి. 48 నూనె పుట్టింటి నుంచి తీసుకురావడం వల్ల అత్తింటి వాళ్ళకి అరిష్టం. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వాళ్ళకి అరిష్టం. అలాగే అగ్గిపెట్టె కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు. 50 కత్తిపీటలు, కత్తెర్లు, సూదులు వంటి వాటిని పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు. ఇలా చేయడం వల్ల ఇరువురి కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే గుడ్ అని తప్పకుండా